నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు వెళ్లి జవాన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 30 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీర జవాన్ ను కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. సత్యసాయి జిల్లా కల్లితాండాలో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, అనిత, సవిత, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, స్థానికులు పాల్గొని నివాళులర్పించారు. పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు అయినా మనకి ఆ ఉద్యోగాలను తండ్రి అంటున్నా కానీ, లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతున్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్. నిన్న కూడా చూసాం, సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం ఒక 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచం గుర్తించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తమిళనాడుకు చెందిన విద్యావేత్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, ఎంజీఆర్ మనోడు రాజేంద్రన్, పర్యావరణవేత్త రాధాకృష్ణన్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ ను కలిశారు. తమిళనాడు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని పవన్ అన్నారు. మురుగన్ క్షేత్రాలు కొలువైన నేలలో ఆధ్యాత్మికత శక్తి ఉందన్నారు. తమిళనాడులోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాజకీయం అంటే బాధ్యత, అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గాన్ని
తాను మొదటి నుంచే బలంగా విశ్వసిస్తానని అన్నారు. ఇదే భావనతో జనసేన పార్టీని స్థాపించానని తమిళనాడు నేతలకు పవన్ వివరించారు. అక్కడి ప్రజలకు మేలు చేకూర్చేందుకు బలమైన నాయకత్వం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అక్కడి ప్రజలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పలివెల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. విద్యానిధి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పథకం మీద, ఆ మహానుభావుల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తూ ఉంది. దీంతోపాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు, తక్కువ మందికి అవకాశం కల్పించారు. తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో, ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తగిన గైడ్ లైన్స్ తీసుకొని రమ్మన్నారు, ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారు. ప్రాసెస్ లా ఉందండి. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రహ్మోస్ కేవలం ఆయుధం కాదని ఒక గట్టి సందేశమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభం కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దేశ రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా ఉత్తరప్రదేశ్ మారిందన్నారు. కేవలం 40 నెలల్లోనే బ్రహ్మోస్ యూనిట్ పూర్తి కావడం గొప్ప విషయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదం వ్యతిరేకంగా భారత్ తీసుకున్న దృఢ సంకల్పం సైనిక శక్తికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. साथियों, जिन भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन हमने दिखाया है। भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद। मित्रों, भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की। पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक। आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है कि यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। यह గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, టీడీపీ నాయకులు ఇర్రి సాయి, ఎస్సీ సెల్ నాయకులు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో అమరవీరుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారత రక్షణ కోసం మా గిరిజన ముద్దుబిడ్డ అమరులు అయ్యారని, ఆయన ఆత్మశాంతి కలగాలని కోరారు. మురళీ నాయక్ ను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణ కోసం యువత తమ వంతు కృషి చేయాలని కోరారు. మురళీ నాయక్ త్యాగం వృధా కాదని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారత సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకి ప్రతీకారంగా ఆపరేషన్ చేసిన సమయంలో కూడా మన భారత జవాను పుట్టపర్తి జిల్లా ఖాళీ తాండాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ ఈరోజు తన ప్రాణాలను సైతం భారత మాతకి అర్పించిన సందర్భంలో వారికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి నేతృత్వంలో ఈరోజు మురళీ నాయక్ గారికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని, అదేవిధంగా భారతదేశంలో మన భారతదేశం తరఫున అనేక మంది జవాన్లు ఈరోజు ప్రాణాలకి తెగించి మన సైన్యంతో పాటు పోరాడుతున్నారు. వారందరికీ ఆ దేవుడు
ఆత్మధైర్యాన్ని అన్ని ప్రసాదించాలని చెప్పి వాళ్ళందరికీ తోడు భారతదేశంలో తీసుకున్న ఏ నిర్ణయానికైనా ప్రతి ఒక్క పౌరులు కట్టుబడి ఉండాలని చెప్పి ఇటువంటి చర్యల్ని ఖండించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురళీ నాయక్ గారికి మరొకసారి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరాం. నా పేరు మురావత్ శ్రీను నాయక్, గుంటూరు జిల్లా ఎస్టీసీల అధ్యక్షుడిని. అట్లాగే భారతదేశం కోసం మా గురుజన మెద్దుబిడ్డ మురళీ నాయక్ అసలు వాసి ఉన్నారు. ఆయన ఆత్మ శాంతి కూరాలని కోరుకుంటూ భారతదేశం కోసం ఇలాంటి యువకులు ఎంతోమంది త్యాగాలు చేస్తూ ఉన్నారు. అందరికీ మా అందరి తరఫున వాళ్ళ ఆత్మశాంతి కలగాలని, వాళ్ళందరికీ మేము వాళ్ళ కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. భారతదేశం కోసం వాళ్ళే కాదు, మేమందరం కూడా ఒక జవాన్లాగా పనిచేస్తామని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. గోల్డెన్ డెవలపర్స్ నిర్వాహకులు తాటిపోయిన శ్రీనివాసరావు, మోదుగుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేయబోతున్న శ్రీనగర్ కాలనీకి సంబంధించిన బ్రోచర్ను తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా ఈ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. శ్రీనగర్ కాలనీ వెంచర్లు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు. నగర ప్రజలకు అనుగుణంగా కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి తక్కువ ధరలో అందించాలని కోరారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని తమకు కావాల్సిన ప్లాట్లను బుక్ చేసుకోవాలని అన్నారు. నిర్వాహకులు తాటిపోయిన శ్రీనివాసరావు, మోదుగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ భూమి మీద పెట్టుబడి మీ వారసులకు ఒక వరమని అన్నారు. మే 30లోగా ప్లాట్లు బుక్ చేసుకుని మొదట 27 మంది లక్కీ డ్రా ద్వారా మొదటి విజేతకు మారుతి ఆల్టో K10 కారు, రెండో విజేతకు హీరో HC డీలక్స్ బైక్, మూడో విజేతకు 50,000 రూపాయలు విలువ చేసే శాంసంగ్ వాషింగ్ మిషన్ కస్టమర్ల సమక్షంలో డ్రా తీసి బహుమతిగా ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, 8వ డివిజన్ అధ్యక్షులు సాయి, గోల్డెన్ డెవలపర్స్ ఉద్యోగస్తులు, అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో అతి సమీపంలో ఒక అప్రూవ్డ్ లేఅవుట్. ఎందుకంటే చాలా కాలం నుండి పొన్నూరు రోడ్లో అనేక వెంచర్స్ జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి వేలాది ప్లాట్లు ఎకరాలు అమ్మినా కూడా ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేది లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే జరిగినటువంటి ప్రతి ఒక్క లేఅవుట్లో కూడా రోడ్లు చూపించడం, లేకపోతే అవసరమైనటువంటి ప్లాట్స్ అన్నీ చేసిన తర్వాత కూడా చాలామంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ప్రతిరోజు కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అప్రూవ్డ్ లేఅవుట్ కల్చర్ని తీసుకొని వచ్చినందుకు గోల్డెన్ డెవలపర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి సాంప్రదాయానికి తెరదీసినటువంటి వాళ్ళకి తప్పకుండా మంచి జరగాలని, వారందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందిస్తూ, ఇటువంటి ఆలోచన చేసినందుకు దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నటువంటి గోల్డెన్ డెవలపర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జాగలమూడి శ్రీనివాస్ గారికి, పిచ్చిరెడ్డి గారికి, అలాగే సాంబశివరావు గారికి, మీరావళి గారికి, కొండల్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సాయి గారికి, తల్లి గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి, మణి గారికి, మిగతా కిరణ్ గారికి, మన సోదరుడు దీంట్లో పార్ట్నర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా గుంటూరు నగరం మారుతున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కాలం నుండి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. ఈరోజు చూస్తూ ఉన్నాం, అమరావతికి అతి దగ్గరలో ఉన్నటువంటి నగరంగా వేలాది కోట్ల రూపాయల బడ్జెట్తో అమరావతి నగరం రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ఒక మహానగరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మన నగరంలో కూడా వసతులతో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మనందరం కూడా
అవసరమైనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ పార్కులు కానీ డెవలప్ చేసేటువంటి వెళ్తానికి 7 లక్షల రూపాయలు అవసరం అవుతుంది కేవలం ప్లాన్కి. కానీ రేపొద్దున మన దాంట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ వెంచర్లో కేవలం నామినల్ ఫీజ్ 15,000 25,000తో మనకి ప్లాన్ వచ్చేస్తుంది. అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకు తగ్గట్టుగా మేము స్థలం వదిలిపెట్టిన కానీ ఫీజులు కట్టి కానీ ఆ విధమైనటువంటి ఫెసిలిటీ కల్పిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీనిని సద్వినియోగపరచుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. పహల్గం తీవ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ తదనంతరం పరిణామాలపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమ విజ్ఞప్తిని సీరియస్ గా పరిగణించాలని ఖర్గే రాహుల్ గాంధీ కోరారు. అమెరికా ప్రకటించిన తర్వాతే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వెల్లడించడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. पाकिस्तान ने जो बमबारी करी है सीज फायर होने के बाद वो चिंता का विषय है, और जो सीज फायर की घोषणा अमेरिका के माध्यम से हो रही है, कश्मीर पर चर्चा की बात वो करते हैं न्यूट्रल साइट पर, ये आज तक 70 सालों में कभी भी ऐसा हुआ नहीं है, और कश्मीर मुस्लिम पर उसका अंतर्राष्ट्रीयकरण करना ये कभी एक्सेप्टेबल नहीं है. लेकिन अब जो इंटरवेंशन साफ दिखाई दे रहा है अमेरिका का, वो मैं समझता हूँ उस पर सरकार को अपना पक्ष रखना चाहिए. भारत में सभी दलों ने मिलकर सरकार का समर्थन किया पाकिस्तान और आतंकवाद के खिलाफ. वो समर्थन दुनिया को दिखे, 200 मुल्क दुनिया के देखे कि भारत एकजुट है, और प्रधानमंत्री जी को सब दलों को कॉन्फ्रेंस में लेने का काम करना चाहिए. एक ऑल पार्टी मीटिंग बुलानी चाहिए, एक स्पेशल सेशन बुलाएं इस पूरे मुद्दे पर, पहलगाम की घटना के ऊपर जो हम लोगों ने एक्शन लिया उसके ऊपर, और जो सीज फायर हुआ उस पर एक चर्चा होनी चाहिए, और सदन के अंदर बैठकर हम सब एक साथ बैठकर एक ఆరోగ్యమే మహాభాగ్యమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. మాతృ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం నల్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కల్వరి రక్షణా మందిరం నల్లపాడు వారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్, గ్రేస్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును డేగల ప్రభాకర్ ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఆంధ్ర ప్రైమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఆదివారం ఆరోగ్య వారంగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్, అచ్చంశెట్టి, డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల, డాక్టర్ మాధవీలత, డాక్టర్ గౌరీ, డాక్టర్ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం, దీనికి గ్రేస్ ఫౌండేషన్ అండ్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ప్లస్ క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది మదర్స్ డే సందర్భంగా చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ఇందాక గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు చెప్పారు, క్యాన్సర్ సంబంధించిన టెక్నాలజీ కానీ గుంటూరు స్థాయిలో లేదు. దీన్ని పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి, పేద ప్రజలకు ఎక్కడుంటే వాళ్ళకి క్యాన్సర్ గురించి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లోనే కనుక్కుంటే దానికి పూర్తిగా మనం ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది, చక్కగా మళ్ళీ మామూలు మనిషిలాగా చేసుకోవచ్చు. కానీ మనకు తెలియని కారణంగా దాన్ని ఎక్కువ చేసుకొని ఆ జబ్బుని అలానే పెట్టేసుకొని భయంతోనూ లేకపోతే ఏదో రకంగా సూచించుకోవడానికి టైం లేక కానీ అట్లా దాన్ని మునగబెట్టుకొని లాస్ట్కి 3rd, 4th స్టేజ్కి వెళ్తారు. అప్పుడు హడావుడి పడతారు. ఇక పొజిషను ఎక్కడికి వెళ్ళినా కానీ చేసేది ఏం లేదు, టైం దాటిపోయింది. ఆ టైం దాటిపోకుండా ఆ టైం దాకా మనం రాకుండా ఉండటానికి ఎవరు దాతలు పేద ప్రజలకి ఉపయోగపడాలి, వారికున్న ప్రాబ్లం ఒకరికి రాకూడదని పేద ప్రజలకి ఈ రకంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి దాతలందరూ కూడా ముందుకు వచ్చిన ఇక్కడ దాన్ని ఉపయోగించడానికి కూడా మనం లేము. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళేమో వచ్చి ఉచితంగా షుగర్ టెస్టులు చేస్తాం, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చి మేమంతా వైద్యం ఫ్రీగా చేసి పెడతాం, చక్కగా మందులు ఫ్రీగా ఇస్తాం, టెస్టులు ఫ్రీగా చేసి పెడతామన్నా కానీ మన వాళ్ళు మరి ఎందుకు రారో కూడా అర్థం కావట్లేదు. చక్కగా ముందు ప్రాబ్లం ఎందుకు తెలిసింది, ప్రాబ్లం తెలియగానే దానికి మనం ఏం తగు చర్యలు తీసుకోవాలి, ఎలా జీవించుకోవాలి, తర్వాత మన ఇష్టం
మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ చూపించుకోవాలనేది సెకండరీ. కానీ మనకు షుగర్ ఉంది, చాలామంది ఫ్రీగా ఊళ్ళో క్యాంప్ వచ్చింది, క్యాంప్ ఏదో చేస్తున్నారు లేదు హాస్పిటల్ సరదాగా వస్తాడు. సరదాగా వచ్చిన తర్వాత షుగర్ ఫుల్గా ఉంటుంది. అప్పుడు దాన్ని షుగర్ లేదనుకుంటాడు. కానీ అప్పుడు తెలిసింది అతనికి షుగర్ చాలా ఉందని. మనం ముట్టూరులో క్యాంపుకి వెళ్తే రాజధాని నగరమైన గుంటూరు వ్యాపార పరంగా అన్ని విధాల అభివృద్ధి సాగిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియా ప్యారడైస్ హౌస్ ఆఫ్ మండి అరేబియన్ బిర్యానీ హోటల్ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎం జియావుద్దీన్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అరేబియన్ ప్యారడైస్ హౌస్ ఆఫ్ మండి అండ్ బిర్యానీ హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగర వాసులు అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు ఇక్కడ లభిస్తున్నాయని అన్నారు. వినియోగదారులు ఆదరాభిమానాలతో ప్యారడైస్ హోటల్ వ్యాపార పరంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి రోడ్ ప్రాంతంలో అరేబియన్ ప్యారడైస్ పేరుతో ఒక నూతన రెస్టారెంట్ సోదరులు ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం విశేష అనుభవం కలిగి గత 10 సంవత్సరాల నుంచి హోటల్ ఫీల్డ్లో ఆయనకున్నటువంటి అనుభవాన్ని క్రోడీకరించి ఇక్కడ మంచి అకామిడేషన్తో ఎమ్యూనిటీస్తో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వచ్చినటువంటి కస్టమర్లకి మంచి బిర్యానీతో పాటు అన్ని రకాల ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ అన్ని ఐటమ్స్ను కూడా సర్వీస్ చేసేటువంటి ఒక రెస్టారెంట్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఆయనకి ఈ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని ప్రజలందరూ, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఒకసారి అరేబియన్ ప్యారడైస్ రెస్టారెంట్ విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ని తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా కుటుంబ సభ్యులు, మా నాన్నగారి స్నేహితులు ఆసిఫ్ గారు నన్ను ఇక్కడ హోటల్ ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ప్యారడైస్ హోటల్ని వీళ్ళు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. హౌస్ ఆఫ్ మండీస్ బిర్యానీస్ అంటూ మన గుంటూరు నగర ప్రజలకు ఒక రుచికరమైన ఒక వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్తో అరేబియన్ ఒక స్టైల్లో ఈ యొక్క మండీని ఏర్పాటు చేశారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ యొక్క టేస్ట్ని మీ అందరూ ఆస్వాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ని కూడా ఒక మంచి షెఫ్స్తో, అంటే ఒక హైదరాబాద్ స్టైల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వెరైటీ కూడా ఒక క్వాలిటీతో, ఒక నాణ్యమైన ధరలతో ప్రజలకి అందించాలని ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశం ఈ యొక్క హోటల్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.